చూడండి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ బంధువులు మీ స్నేహితులు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ ప్రతి వాక్యాన్ని వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో నెరవేర్చాలని మరి దేవుడు మనసారా కోరుకుంటూ దేవుడికి ప్రార్థిస్తూ దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని ఎంతమంది మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. ప్రతిరోజు ఉదయకాలం లేచి 3 గంటలకు మీ కొరకు ప్రార్థిస్తున్నాం. చాలామంది కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తూ ఉన్నారు. మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసయ్య వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరుచుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మరి కీర్తనలు 143వ అధ్యాయము 8వ వచనము, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని ఉన్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. హల్లెలూయా. చూడండి ప్రతిరోజు ఉదయకాలం మీతో మాట్లాడుతున్నా లేదండి. దేవుడేమంటుండో, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరేందండి కదండి, మన భర్త మీద, భార్య మీదనో, పిల్లల మీదనో, తల్లిదండ్రుల మీదనో, లేదా అక్క మీదనో, చెల్లి మీదనో, ఎవరి మీద నమ్మకం ఉంచినా మనకు కార్యాలు జరగవేమో, కానీ దేవుని మీద నమ్మకం ఉంచితే మాత్రం ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. అందుకే నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. దావీదు సెలవిస్తా ఉన్నాడు, దేవా నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము. హల్లెలూయా. ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము కదండి. మీకు కూడా ఈరోజు ప్రతిరోజు ఎంతమంది అయితే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మరి ఉదయకాలమే దేవుని ఒక వార్త అందుతూ ఉంటుంది కదండి, వింటూ ఉంటారు. అంటే దేవుని ఒక మాటను, ఆయన వార్త మీకు వినిపిస్తూ ఉన్నాడు. దావీదుకు వినిపించినట్టు, దావీదు అడిగినట్టు ఈరోజు మీకు కూడా ప్రతి ఉదయము దేవుని ఒక వార్త మీకు వినిపిస్తూ ఉంది కదండి. ఎంతమంది అయితే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారందరూకి ఏమవుతుంది, ఉదయం రాగానే దేవుని ఒక వాగ్దానం వస్తూ ఉంటుంది. ఆయన ఒక వార్తను మీరు వింటూ ఉన్నారు ఎంతో సంతోషంగా కదండి. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏదో ఒక వాగ్దానం ద్వారా, ఏదో ఒక వాక్యం ద్వారా మనని ఎంతగానో బలపరుస్తూ, మనని ఎంతగానో ప్రేమిస్తూ, ఆ రోజు మనకి ఏదైతే కావాలి. చాలామంది నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు అండి. ఈరోజు అక్క నేను ఎంత దుఃఖంతో ఉన్నా, ఈరోజు నా కొరకే వాగ్దానంతో మాట్లాడిండు, ఆ వాక్యం నాకే వచ్చింది, ఆ వాక్యంలో ఓదార్పు నాకు వచ్చింది, ఆ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు నిజంగా దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. హల్లెలూయా. నిజంగా అండి, కొన్ని సమయంలో మనం బాధగా ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, లేకపోతే ఆశీర్వాదం కొరకు ఏదో రకరకాలుగా మనం బాధపడుతున్నాం. ఆ బాధకు తగ్గట్టు దేవుడు మనతో వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మన సంతోషము, నెమ్మది నిమ్మలం అవుతుందండి. అందుకే చూడండి ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారు. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నా. ఏమంటుండు, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నెత్తుకొని ఉన్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. మనం ఏదైతే నడవాలో ఆ మార్గాన్ని ఏం చేస్తాడంట అండి, దేవుడు తెలియచేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు మనం చూద్దాం, మన మనస్సుని దేవునికి ఇద్దామండి. మన ఆయనకి ఎప్పుడైతే ఇస్తామో, ఆ మనసులో దేవుని వైపు చూస్తాము, అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడంట. మనము నడవలసిన మార్గాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడంట. ఆయన మనకు తోడున్నాక ఆయన నడిపిస్తే మనం ఏ ఆపదలో పడము, ఏ గుంతలో పడము, ఏ శ్రమలో పడము. ఒకవేళ పడ్డా దేవుడు పైకి వెంటనే లేవనెత్తుతాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు, సిస్టర్ సన్రైజ్ ఈ వాగ్దానం వింటున్నారు, ఉదయకాల వాగ్దానము, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్న ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ మరి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడా యేసయ్యా. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వాక్యము వాగ్దానమే యేసుప్రభా, వాగ్దానంతో కూడిన వాగ్దానం కదా యేసుప్రభా. నీ వాక్యము 2 అంచుల ఖడ్గం యేసుప్రభా. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో మీరు నెరవేర్చండి యేసే అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలును జరిగించండి. ప్రతి ఆటంకాలను తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులు, ప్రతి మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక యేసయ్యా. వాక్యానుసారంగా వాళ్ళు జీవించాలి యేసయ్యా. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి యేసుప్రభా. నాయన ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, ఆశ్రయించండి, బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాల నుంచి తొలగించండి యేసుప్రభా. శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారో నాయన, మరి ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళందరినీ మీ జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో జీవితం గొప్ప అద్భుతాన్ని జరిగించండి. చదువుకుంటున్న వారి పట్ల మీ జ్ఞానము దయచండి యేసుప్రభా. నువ్వే సహాయం దయచండి. భార్య భర్తను శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులను తొలగించండి యేసయ్యా. గర్భఫలం దయచండి. శాంతి సమాధానంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. మరణ పడక నుంచి విడిపించండి. ఐసీలో స్వస్థత, విడుదల కలగచ్చిన అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న వారు శ్రమలో, బాధలో, నిందలో, అవమానాలను విడిపించండి యేసయ్యా. ప్రతి తాగుబోతుని, వ్యభిచారిని, దొంగలను, అబద్ధాలని ప్రతి ఒక్క వారిని మార్చండి యేసుప్రభా.
మారు మనసు కలుగచేయండి యేసుప్రభ. మీరే సమకూర్చే వాడు వేసేయా, ప్రతిదీ మీరు ఇచ్చే దేవుడు వేసేయా. ఈరోజు ఎంతమంది అవుట్ ఆఫ్ స్టేట్లో నేను దేవ అబ్రోడ్లో ఉన్నారు, వారందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. భర్త విచ్చి భార్య, భార్య విచ్చి భర్త, తల్లిదండ్రులు విచ్చి పిల్లలు ఎంతమందితో ఉన్న తల్లిగా, తండ్రిగా, భర్తగా, పిల్లలుగా మీరు ఉండండి యేసుప్రభ. తోడుండి నడిపించండి, ధైర్యాన్ని దయచేయండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదగలేని వారు ఎదుటకు రక్షణ భాగ్యం అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ప్రతి సమస్య కొరకు ఎవరైతే ఏకీభవిస్తారో వారి కుటుంబంలో గొప్ప విజయాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.